నాకు ఏంది ఏంది పచ్చగా అనిపిస్తుంది. ఆటో అలా డ్రాప్ చేయమన్నా విలేకరులు అక్కడ అంత దూరం చాలు చెప్పిన ఏంది రే చిన్న 2-3 మాటలు చెప్పలే. నెల్లూరు జిల్లా చెప్పలే కోనపల్లి గ్రామం. నా పేరు ఇలా గుర్రాల నరసింహ. పూలు చేసుకో బతుకోండి. 400 తెచ్చుకొని 7 ఎకరాలు పెట్టుండేది. వచ్చేయండి. ఎంత పెట్టినాము సార్. ఈ పీటిపూడికి ఏం వస్తుంది సార్? ఏమి గింజి లేకుండా పోయింది సార్. పాయగాను అబ్దటల్ రోడ్డు కడుగుతారు. ఎక్కడ గింజి లేకుండా పోయింది. నువ్వు వేసుకో ఎందుకో పనికి రాకుండా అయిపోయింది. మొత్తం పొలం అంతా 50 ఎకరాలు పిట్టు, 2 పిట్లు 2 చెరువుల కింద, ఒక చెరువు కింద బయటపడ్డారు. 2 చెరువుల కింద ఈ విధంగా అయిపోయింది. కంప్లీట్ ఏం పనికిరాదు. చూసేదానికైతే ఉరి ఉంది, కింద అయితే లేదు. అంతా ఇదే విధంగా ఉంది. మొత్తం కంప్లీట్ ఇదే ఉంది. దయచేసి మీరు ఏదైనా న్యాయం చేసి మార్గం చూడండి. అది నష్టం అయిపోయింది. రాత్రి వద్దకి ఉడుగులు పడి వాన వచ్చింది. 6 ఎకరాల పైరు ఏమీ లేదు సార్. చెప్పాలన్నా బాధ వస్తుంది. గవర్నమెంట్ తరఫున ఏదో సహాయం చేసేటట్టుగా చేయండి సార్. మీరు చెప్పలేకపోయినామన్నా సార్. నోటుతాను అసలుకి ఆ బిడ్డలు నోటుకెడితే పోయింది సార్. నిమ్మకాయలు అంటే రాలిపోయినాయి, ఏమీ లేవు. నిమ్మపిందులతో కూడా రాలిపోయాడు సార్. నిమ్మతాట్లు కూడా చూడండి. ఈ పైరు చూస్తే ఇట్ట అయిపోయింది. దానికి ఏదో మీరు సహాయం చేసేటట్టుగా చూడండి సార్. ప్రభుత్వం సహాయం చేసేటట్టుగా ఒక రవ్వ సహాయం చేసి మీరు కూడా సహాయం చేయాలి సార్. 500 చెట్లు జానెత్తున ఉంది. పిండి కాయ మొత్తం రాలిపోయి ఉంది.
నష్టం జరిగింది సార్. 300 బస్తాలు ఉంది సార్. 300 ఊరి వరకు 300 బస్తాలు ఉంది సార్. ఈ పొద్దు 4 లక్షల రూపాయలు వచ్చింది సార్. 4 లక్షలకి రూపాయి లేకుండా గిడ్డి కూడా బాగుండి పోయింది. అది సార్ జరిగింది. నమస్కారం సార్. మాది గోనుపల్లి, నెల్లూరు జిల్లా రాపూర్ మండలం, గోనుపల్లి గ్రామం. రాత్రి వచ్చిన పిడుగుల వానకి పైరు ఇట్లాగ అయిపోయింది సార్. మొత్తం ఏమీ లేదు, ఒక గింజ కూడా లేదు సార్. మేము అప్పు తెచ్చి పెట్టుకున్నాము. మేము ఒక రైతు తీసుకొని కవులు చేసుకుని బతికేదాన్ని సార్. నేను ప్రతిసారి ఇట్లా కవులు చేసుకుని బతికేదాన్ని సార్. నేను ఈ కవుల్లో ఈ విధంగా అప్పు తెచ్చి పెట్టాను సార్. రైతుల దగ్గర 10 రూపాయలు 5 రూపాయలకు వడ్లీ తెచ్చి పెట్టాను సార్. నేను ఇప్పుడు నా పరిస్థితి ఇట్లాగ అయిపోయింది. నాకు 2 బిడ్డలు. మేము ఎట్లా పోషించాలి సార్? ఇది మీకు న్యాయం చేయండి, మాకు ఇది ధర్మం చేయండి. మిమ్మల్ని ఒక్కొక్క కోరుకుంటున్నాను. నేను మీకు నమస్కారాలు చేసి మిమ్మల్ని అడుక్కుంటున్నాను సార్. ఇది నా పరిస్థితి. నాకు ఒక్కదానికే కాదు సార్, మా గ్రామంలో ప్రతి ఒక్కరికి ఇట్లాగే జరిగింది సార్. ప్రతి ఒక్కరు ఇట్లాగే నష్టపోయారు. అప్పులు తెచ్చి పెట్టుకున్నారు సార్. మేమంతా పేద సాధవాళ్ళమే సార్. మేమే ఉన్నోళ్ళం కాదు, పేదవాళ్ళమే. తెచ్చుకొని కూలి చేసుకుని బతికేవాళ్ళం సార్. మేము ఈ కూలి చేసుకుని ఇట్లాగా చేసుకున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు ఇట్లా నష్టపోయారు సార్. ఇది జరిగిన దానికి మేము బతకాలన్నా, మేము చనిపోవాలన్నా, మేము ఏదైనా మందు తెచ్చుకొని చచ్చిపోయేంత స్థితిలోకి వచ్చున్నాం సార్. రైతులకి ఈ విధంగా అప్పు తెచ్చాము. వాళ్ళు వచ్చి మా ఇంటి మీద పడ్డారు. మేము ఎక్కడ తెచ్చి అప్పు తెచ్చి తీరవాలి సార్. వాళ్ళకి ఎట్లా చేయాలి సార్? మీరే మమ్మల్ని కరుణించి మా మీద దయచేసి మమ్మల్ని మాకు ఆదరించి మమ్మల్ని నెరవేర్చండి సార్. మీరు ప్రభుత్వం వాళ్ళని అందరినీ అడుక్కుంటున్నాను సార్. ప్రభుత్వం అందరూ కలిసి కూడా మీకు చేతులెత్తి నమస్కారం చేసుకుంటున్నాను సార్. మమ్మల్ని రక్షించండి సార్. దీంట్లో నుంచి మమ్మల్ని బయట పెట్టండి సార్. మీరే ఆదరించండి సార్ మాకు. నమస్కారం సార్. గవర్నమెంట్ వారికి తెలియజేసుకునేది ఏమనగా, నెల్లూరు జిల్లా రాపూర్ మండలం గోనుపల్లి గ్రామ పంచాయతీలో ఉన్నాము. గత 40 సంవత్సరాల నుంచి ఎప్పుడు గాలివాన వర్షాలు వచ్చినా, ఈ రాత్రి వచ్చిన గాలివాన అయితే మేము ఇంతవరకు లైఫ్లో చూడలేదు. వచ్చిన గాలివానకి రేకులు, పొలాలు, పైరు, నిమ్మ చెట్టుతో కూడా కింద పైకి తల కింద అయిపోతుంది. నిమ్మ చెట్టు పనికి రావట్లా. వరి కర్ర చూసేదానికైతే వరి కనిపిస్తుంది, కానీ వడ్ల కిందంటూ వరి కర్ర మీద లేదు. ఇంకా దాని గవర్నమెంట్ వారు ఏదైనా దయదలిచి మాకు ఏదైనా న్యాయం చేస్తే మేము ఏదైనా బతికేదానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ఒక నిమ్మ చెట్టు పెట్టిన వాడు బయటపడేవాడు కాదు, పైరు పెట్టిన వాడే వాడు బయటపడడం. మొత్తం ఈ విధంగా నాశనం అయిపోయి గందరగోళం అయిపోయింది. గత 40 సంవత్సరాల నుంచి ఈ రాత్రి వచ్చిన వడగల వానైతే ఇప్పుడు తగలేదు మాకు. ఈ విధంగా అయిపోయినది. మొత్తం గట్ల గింజ అనేది కనిపించడం వల్ల ప్రతి పొలం మీద ఎక్కడ చూసినా సరే ఇదే విధంగా ఉంది. సుమారు 50 ఎకరాలు పొలం ఈ ఒక బిట్టు మీద ఉంది. అవతల ఒక 50 ఎకరాలు 2 బిట్లు ఉన్నాయి. 2 బిట్లో కంప్లీట్గా అయిపోయినది. మీరు వచ్చి ఒక ఎంక్వైరీ చేసుకున్నా, మన విలేకరులు, మన ఆఫీసర్లు అందరూ వచ్చారు, చూశారు. అందరూ చూసినా అందరూ వాళ్ళకి కడుపు మండిపోతుంది. మా బాధలు అయితే ఎవరికి చెప్పుకోవాలి అర్థం కాక ఎట్టో దేవుళ్ళలాగా వాళ్ళు వచ్చారు. వాళ్ళకి వినిపించుకుంటున్నాం సార్. మేము దయచేసి మాకు ఏదైనా న్యాయం చేయండి. నా పేరు మెల్లంకొండయ్య, గోనుపల్లి గ్రామం, రాపూర్ మండలం, నెల్లూరు డిస్టిక్. రాత్రి పడినటువంటి పురుగుల వర్షానికి చాలామంది రైతులు, నా ఒక్కడనే కాదు, ఇక్కడ మా చుట్టుపక్కల రైతులందరూ బాగా నష్టపోయాం. ఇంక రేపు ఎల్లుండి ఒక 2 రోజుల్లో ఉరికోత కోసుకోవాల్సిన సమయంలో ఇది జరగడం అనేది చాలా బాధాకరం. ఒక్కొక్క ఎకరాకి సుమారు 3 ఫుట్లు కంటే ఎక్కువే అవుతాయి. అలాంటిది ఇప్పుడు కోసినా కూడా 1/2 ఫుట్ కూడా అయ్యే విధానం లేదు. ఉరికోత మిషన్ కూడా వచ్చే విధానం కూడా లేదు. కొత్త వరిగడ్డి మాత్రం కోసుకునే విధానం ఉంది. ఖచ్చితంగా దీనికి గవర్నమెంట్ వారు సాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా ఒక్కడే కాదు, సుమారు మా పంచాయతీలో 150 ఎకరాల పైన పోయి ఉంటుంది.